జనంలో తిరిగి జనం కోసం పనిచేసిన లీడర్ల జీవిత చరిత్రలు సినిమాలు తీస్తారు. అసొంటి మనుషులని దొరకబట్టి వాళ్ళకి యాక్షన్ నేర్పి డైలాగులు చెప్పి సినిమా షూటింగ్ చేస్తారు. కానీ ఈ లీడర్ సాబ్ చూడుండ్రి, ఎవలో ఏంది యాక్టింగ్ చేసేది? నా గుణం తీరుగుండే క్యారెక్టర్ నేనే యాక్టింగ్ చేస్తా, నేనే డైలాగులు చెప్తా అంటున్నాడు. మరి ఆయన ఎవరు, ఏం చేయబోతున్నాడు అనేది ఒకసారి అడుచుకుందాం పాండ్రి. గుర్తుపట్టినరా, కాంగ్రెస్ పార్టీ లీడర్ జగ్గారెడ్డి సారు కత్తులు గొడ్డల నడుమ కదం దొక్కుతున్నట్టున్న ఫోటోలా నిజంగా హీరో తీరుగానే ఉన్నాడు కదా. బాలకృష్ణ సినిమాల రక్తపాతం ఉన్నట్టే, భారీ భారీ డైలాగులు ఉన్నట్టే జగ్గారెడ్డి సినిమాలో కూడా ఉండేటట్టు కొడుతున్నది. రాజకీయాలలో కడమ పాటోలకు పంచులేసినట్టే సినిమాల పంచులు గుద్దుతాడు కావచ్చు. ఆగో దోతి కట్టుకొని కుర్చీలో కూర్చున్న ఫోజు పెట్టిండు అంటే నీతి ముచ్చట్లు కూడా బాగానే చెప్పేటట్టు కొడుతున్నది. పొద్దున లేస్తే రాజకీయం చేసే జగ్గారెడ్డి ముఖానికి రంగులేసుకొని యాక్టింగ్ చేయబోతున్నాడట. ఏదో లవ్ స్టోరీ సినిమాల ఇంటర్వెల్ కంటే ముందు నుంచి ఆఖరి దాకా ఉంటాడట. బయట ఎట్లా పబ్లిక్ సేవ చేస్తాడో, జనంతోని ఎట్లా మెదులుతాడో అట్లనే ఉంటుందట సినిమాల జగ్గారెడ్డి క్యారెక్టరు. ఈ ఉగాదికి మంచి ముహూర్తం పెట్టుకొని కథ మీద ఫుల్ క్లారిటీ తెచ్చుకొని షూటింగ్ మొదలు పెడతారట. వచ్చే ఉగాది నాటికి సినిమా టాకీస్లల్లా మోగిస్తారట. మొన్నటి ఎన్నికలలో ఓడిపోయి ఖాళీగానే ఉంటుండు కాబట్టి సినిమా తీయాలనని నిర్ణయం తీసుకున్నాడట. అందుకే పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డిలు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నా అంటే మంచిగా చెయ్యి అని భుజం తట్టిండ్రట. అందుకే లవ్ స్టోరీ సినిమా తీస్తున్నాడట. ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ సినిమా వేరే ఉండేది. ఏకంగా సీఎం పదవికే పోటీ పడేటోడు కావచ్చు, అందరూ ఒకెత్తు నేను ఒకెత్తు అన్నట్టు మాట్లాడేటోడు కావచ్చు. కానీ ఎమ్మెల్యే కాకపాయే, ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా కాకపాయే, ఆఖరికి ఆశించిన పిసిసి అధ్యక్ష పదవి కూడా రాకపాయే. అందుకే సినిమా షూటింగ్లకు ఒప్పుకున్నాడట. లోకం మొత్తం మీద సినిమాలలో నటించిన వాళ్ళు రాజకీయాలకు వచ్చి సీఎంలు మంత్రులు డిప్యూటీ సీఎంలు అయితే జగ్గారెడ్డి సారు రూట్ సపరేట్ కాబట్టి రాజకీయాల నుంచి సినిమాలకు పోతున్నాడు. ఎట్లయితేంది, షూటింగ్ మంచిగా జరగాలనని, విడుదలై మస్తు హిట్ కావాలనని, రాజమౌగిలే నీతోని సినిమా తీస్తా జగ్గారెడ్డి అని జక్కన్న రావాలనని, జగ్గారెడ్డి కోసమే సపరేట్ స్టోరీలు డైరెక్టర్లు రాసుకోవాలని కోరుకుందాం. ఏమంటారు? అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన నోట్ల నుంచి నిజాలు బయటకు వస్తాయి. అయ్యో నిజం చెప్పినా అని నాలుకే కసురుకునే కథ అవుతుంటది. అట్లా కొంతమంది రాజకీయ లీడర్ల కడుపులో ఏముంటుందో అదే బయటికి చెప్తారు. అయ్యో పొరపాటు చేసిందే అనుకునే లోపట్నే ఆ వార్త దునియా మొత్తం తిరిగి వస్తుంది. హాగో ఆ సొంటి మాటే ఇగో ఈ పెద్ద మనిషి చెప్పిండు. అదేందో మీరు కూడా ఇన్నుర్రి. नरेंद्र मोदी जी। सर ये तो सर कितना बड़ा आयोजन है सर? ఇన్నరా, మీకు ఇష్టమైన నటుడు ఎవరు సార్ అని రాజస్థాన్ సీఎం ని ఎవరో అడిగితే ఏమన్నాడో, నాకు బాగా నచ్చిన నటుడు నరేంద్ర మోడీ అంటున్నాడు. హాగో నరేంద్ర మోడీ అసలు సినిమాలలో నటించలేదు కదా, ఎందుకు అట్లా అన్నాడు? ఓహో, ఇతగాడు ప్రతిపక్ష పార్టీ సీఎం కావచ్చు, అందుకే మోడీ తీరుగా రాజకీయాలల్లా నటన ఎవ్వరు చేయలేరు, ఆయనను మించిన నటుడు ఎవ్వరుండరు అన్నట్టు ఎత్తి పొడిచినట్టు చెప్పిండు కావచ్చని అనుకుందామా అంటే, ఇతగాడు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అట. మరి అట్లెందుకు అన్నాడు అంటే, నటుడైనా హీరో అయినా నాకు నరేంద్ర మోడీయే అన్నట్టు చెప్పిండు కావచ్చు. ఇక దీని మీద బయట కొంతమంది సీఎం సాబ్ బరాబర్ చెప్పిను, మీ మోడీని మించిన నటుడు ఎక్కడుండడు, ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిండా, ముందుగానే రాసుకున్న ప్రశ్నలకు ముందుగానే అనుకున్న సమాధానాలు చెప్పేటందుకు నరేంద్ర మోడీ మస్తు నటించిండు. టీవీ షోలల్లో హుందాగున్నట్టు ఫోజులు పెట్టిండు. అంతేకాదు సభలల్లో మాట్లాడేటానికి కూడా ఏం మాట్లాడాలనో ముందుగానే రాసుకున్న స్క్రిప్ట్ను ముందట పెట్టుకొని నిజంగానే మాట్లాడుతున్నట్టు నటించిండు. ఆఖరికి అడవులల్లుండే జీవులతోని మస్తు అంటే మస్తు దోస్తానున్నట్టు నటించిండు. టీవీ షోలల్లా సభలల్లా అడవులల్లా ఇట్లా అంతటి నటించుడంటే చిన్న ముచ్చట్నా? కాబట్టి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ చెప్పినట్టు నరేంద్ర మోడీని మించిన నటుడు లేడు దునియాలా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దేశంలో ఎన్ని తక్లీఫ్లున్నా మస్తు డెవలప్మెంట్ జరిగింది అన్నట్టు చెప్తున్నాడు. కాబట్టి భజన్ లాల్ చెప్పిన దాంట్లో తప్పేం లేదని అంటుర్రు. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. పబ్లిక్లు ఉన్నాం కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇగో గిట్లనే ఉంటది అని అంటున్నారు భజన్ లాల్ భజన తెలిసిన పబ్లిక్.